దేవుడు చెప్తున్న మాట, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు బిడ్డారా, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ దేవుడని యెహోవాను విసర్జించుడు. దేవుని ఎప్పుడైతే విసర్జించుతావో చూడండి, రెండవ విషయం జరిగే అద్భుతమైన కార్యం ఏం తెలుసా? నీకు నా ఎడల భయభక్తులు లేకున్నట్టు, దేవుని యందు భయభక్తులు లేకుండాటి జరిగే మూడవ కార్యం ఏం తెలుసా? బాధకును శ్రమకును కారమవునట్లు, బాధకును శ్రమకును కారమవునట్లు. రూట్ ఎట్లా పోతుందో తెలియదండి. ఈ లోకము భయంకరమైంది. ఈ లోకంలో సాతాను రాజ్యము భయంకరంగా విస్తరించబడింది. ఇప్పుడు బిడ్డారా, ఏ విధంగా ఒక వ్యక్తి జీవితాన్ని కబలిస్తుందో తెలియదు, ఏ భయంకరమైన విపత్తులకి నడిపిస్తుందో కూడా తెలియదు. అయితే నీ జీవితంలో ఒక చక్కటి మంచి జీవితం జీవించాలంటే రెండో మార్గం లేనేలేదు, ఒకటే మార్గం. అదే నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయనకు భయపడినప్పుడే దేవుడి కృప, దేవుడి దీవెన, దేవుని సన్నిధి, దేవుడి అభిషేకం, దేవుడి ఆత్మ, దేవుడి బలము, దేవుడి తోడు, దేవుడి సమాధానము, దేవుడిచ్చే నెమ్మదితో దీర్ఘాయుష్మంతుడిగా నిజముగా క్రీస్తును పోలి, క్రీస్తును ధరించుకొని, క్రీస్తుకు సాక్షిగా ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన జీవితం నీ తరములో నువ్వు జీవించగలవు. ప్రియమైన బిడ్డలారా,